For Bindas Entertainment, subscribe to What the Fun. రండి మేడం, ఇదే మీ ఫ్లాట్. ఓకే, టైంకి ఫుడ్ వస్తుంది మేడం. నేను మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను. ఉంటాను. ఏంటి లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయి? ఏయ్, ఎవట్రా నువ్వు? ఏయ్, నువ్వు మీరా? హాయ్. హాయ్, నేను మీకు తెలుసా? పేరు శ్రావణి, ఏ సెక్షన్, కంప్యూటర్ సైన్స్. మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి నలుగురు ప్రపోజ్ చేశారు, నలుగురిని రిజెక్ట్ చేశారు. ఇంకేమైనా చెప్పనా? ఇంకేం చెప్పొద్దులే కానీ ఇంతకీ నువ్వు ప్యూనా? ప్యూనా? ఓహో, మన యూనిఫామ్ ప్రాబ్లంలే. లేదు, నేను కూడా మీ కాలేజే, ఫస్ట్ ఇయర్ మెకానికల్. హో, ఓకే, ఏం చెప్పు. వచ్చేటప్పుడు ఫ్లవరో చాక్లెటో తీసుకురావాల్సింది. సర్లే, ఐ లవ్ యూ శ్రావణి. హో 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 హో. నేను ఇప్పుడు మొదటిసారి కలవడం నిన్ను, అప్పుడే లో ప్రపోజలా? కానీ నేను నిన్ను మొదటిసారి చూడట్లేదే. ఈ రోజుతో కలిపి నేను నిన్ను 143 టైమ్స్ చూసా. సో అందుకే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఇదే బెస్ట్ డే అని నా లవ్ చెప్పడానికి వచ్చా. అక్కడ వచ్చిందనమాట ఈ పొరపాటంతా. బేసిక్గా మీ మెకానికల్ వాళ్ళందరూ మ్యాన్లీగా ఉంటారని బయట టాక్. ఆఫ్ కోర్స్. నీకు కొంచెం దిమాగ్ కూడా ఉన్నట్టుంది. సో నేను ఇవన్నీ చూసి నీ లవ్లో పడిపోతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ నేను అలా పడ్ను. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ. సో సారీ, బాయ్. ఇంకా 3 ఏళ్ళు ఉందిగా, చూద్దాం. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? నా పిల్లకి లైన్ వేస్తున్నావంట? రారా నువ్వు. వద్దన్నా, నీకు నాన్న. అయిపోయింది ఈరోజు. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదా? ఎవరు? దట్ క్యూట్ మెకానికల్ గాయ్? యా, థ్యాంక్ యూ గుర్తుపెట్టుకున్నందుకు. ఏంటి మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గుర్తు చేద్దామని. ఏంటి? ఐ లవ్ యూ మై లవ్లీ గార్జియస్. దిస్ ఈజ్ ఫర్ యూ. నిన్ను ఆ రోజే రిజెక్ట్ చేశాను. ఈరోజు వ్యాలంటైన్స్ డే అండి. ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు చూసారా, వాళ్ళు వాళ్ళ ప్రేమని ఎప్పుడు చెప్పుకోపోయినా పర్లేదు, కానీ ఇలా వ్యాలంటైన్స్ డే రోజు చెప్పకపోతే మాత్రం చాలా పెద్ద పాపం అండి. అచ్చా, ఫస్ట్ ఇయర్లో ఎన్ని సప్లీలు ఉన్నాయి? ఉంటాయిలేండి, ఒక 1 డజన్. అందులో M1 ఉందా? అయ్యయ్యో, M1 లేకపోతే ఎలా అండి బాబు? ఈ M1 ఉంది చూసారా, దాన్ని మనం ఒక 2-3 సార్లైనా అట్లీస్ట్ సప్లీస్లో రాయకపోతే మనం అసలు ఇంజనీరింగ్ చేసామంటానికి ప్రూఫే లేనట్టు కదండి. ఆహాహా, అబ్బా వచ్చాడండి M1 ఫాలోవర్. ముందు M1 పాస్ అవ్వు. M1 లాంటి పెద్ద పెద్ద సొల్యూషన్స్ కనిపెట్టిన మహానుభావులకే మా అమ్మాయిల మెంటాలిటీ ఏంటో అర్థం కాలేదు.
ఫెయిల్ అయిన నీకేం అర్థమవుతుంది ఇంకా? యూనో వన్ థింగ్, లవింగ్ ఏ గర్ల్, బీయింగ్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు 100 M1 సబ్జెక్ట్స్. ఇది తెలియాలి అంటే ముందు నువ్వు M1 పాస్ అయ్యే పని చూడు. లవ్ గివ్వు తర్వాత చూద్దాం. అయినా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి M1 సప్లీ ఈజ్ అన్ ఎమోషన్ కదా, అదేదో మందు లేని జబ్బులా చెప్తుందేంటి? హలో 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 ఆగండి, ఇది లేడీస్కి మాత్రం పనికొచ్చే ఐటమ్, ఇంటికి తీసుకెళ్ళడానికి నాకు చెల్లై కూడా లేదు. ఇది మీ దగ్గర ఉంచండి, నాకొద్దు. ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది, ఉంచండి, వెళ్ళండి. అసలు ఏంటి వీడు, పాటి ఇచ్చే సరిపోతున్నాడు. హాయ్. అంటే ఇవాళ ఎస్, ఇట్స్ వ్యాలంటైన్స్ డే. ఇప్పుడేంటి? నా ఉన్నాయి కాదలిక్కిరేన్. ఏంటి? ఐ లవ్ యూ అని తమిళ్లో చెప్పానండి. దిస్ ఈజ్ ఫర్ యూ. ఇదేంటి? చూడండి, ఎప్పుడు చదువుతూనే ఉంటుంది అనుకుంటా. నేనెక్కడా చూడలేదు ఇలా డ్రై ఫ్రూట్స్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేయడం. అంటే ఆఫ్టర్ కోవిడ్ మనందరికీ ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ కదండి, అందుకే మీరు ఎప్పుడు ఇలా నాజుగ్గా హెల్తీగా ఉండాలని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చా. ఫాలోయింగ్ ట్రెండా? ఓకే. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, సో ఫ్లాట్లో ఉంటున్నావా లేదంటే ఊర్లోనే ఉంటున్నావా? ఊర్లో ఇంటి దగ్గర బోరింగ్ అండి, అందుకే ఇక్కడ కాలేజ్ దగ్గర అయితే ఫ్రెండ్స్, ఫ్లాట్, సరదాలు అన్నీ ఉంటాయి కదా. ఆహా, అలానా? అయితే పీల్చడాలు, తాగడాలు అన్నీ ఉన్నాయా? అబద్ధం ఎందుకు చెప్పటం? అవును. నాకు అలాంటోళ్ళని చూస్తేనే కంపరం. అలాంటిది పక్కనే నా లవర్గా అంటే మొదటి రోజునే చంపేస్తానేమో. సో సారీ మెకానికల్, నా రిజెక్షన్ వల్ల నువ్వు బ్రతికిపోయావు. పోయి ఎంజాయ్ చేసుకో. పట్టుకో. సర్లేండి, అది మీ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇద్దరిష్టాలు తప్పు కాదులేండి, కానీ మీరు నాకు కావాలి. అందుకే ఇద్దరిష్టాలకి మ్యాచ్ అయ్యేలాగా ఆ మధ్యలో ఏదైనా సెట్ చేద్దాంలేండి. సెట్ చేద్దాం. ఇదంతా అయ్యే పని కాదు, కానీ పోయి పని చూసుకో. హలో. అప్పుడే 1 year అయిపోయిందా? అయిపోయిందిగా. ఇప్పుడేంటి? ఒక నిమిషం, ఈసారి వీటితో కానిచ్చేద్దాం. ఐ లవ్ యూ శ్రావణి. ఈ లవ్లు ఇవన్నీ పక్కన పెట్టి ప్రాజెక్ట్ వర్క్ లేదా తమరికి? ఉంది, అయిపోయిందిగా. అయినా మీకేముంటేలే, ఆ వైరు ఈ వైరు కనెక్ట్ చేసి స్క్రూ బిగించేయడమే. మాకు ఈ కోడింగ్లు ఉన్నాయి చూడు, ఈ కోడింగ్ వల్లే సగం బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అయితే ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం. మీ బుర్రా కూల్ అవుద్ది, కోడింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. అక్కడే కూర్చొని నేను చెప్పిన ప్రపోజల్ గురించి కూడా ఆలోచిద్దాం. అసలు నీకు ఎన్ని సప్లీస్ ఉన్నాయి? సప్లైసా? దగ్గర కూడా డజన్ ఉంటాయి. ఏ డజన్? పోయి ముందు ఆ సప్లైస్ని ఫినిష్ చేసి మార్గం ఏదైనా ఉంటే చూడు. హట్టవనంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా? నాకు 92%. అబ్బో. నువ్వు నీ సప్లైస్ అన్ని క్లియర్ చేసుకునే లోపు నేను గూగుల్లో జాబ్ కొట్టేసి ఏ యూఎస్కో యూకేకో చెక్కేస్తా. నీకు మహా అయితే 60% వస్తుంది. అసలు మీకు ఏం జాబ్స్ ఉన్నాయో కూడా నాకు తెలీదు. ముందు సప్లైస్ అన్ని క్లియర్ చేసుకుని ఏదైనా పని చూసుకో. నాకు ఈ లవ్లు గివ్లు అంటేనే అస్సలు పడవు. కనీసం ఒక పూట ముద్ద కూడా పెట్టవు.
లవ్ చేసేది ముద్దులు పెట్టుకోవడానికి కదా. ఫస్ట్ ఈ నుంచి చూస్తున్నాను నిన్ను. నీ బిహేవియర్లో ఇంత కూడా చేంజ్ లేదు. ముందు ఆ బిహేవియర్ని చేంజ్ చేయి. బీటెక్ ఆటోమేటిక్గా పాస్ అవుతావు. నువ్వు ఇప్పుడు టీనేజర్వి కాదు. బీ లైక్ ఏ మ్యాన్. నచ్చితే తీసుకో, లేదంటే లైట్ తీసుకో. సర్లేండి, థ్యాంక్స్ ఫర్ ద అడ్వైస్. అట్లీస్ట్ నాకు ఫేవర్ చేయొచ్చు కదా. ఏంటి? అంటే లవ్ చేస్తున్నాను కాదు, సేమ్ క్లాస్ అని కాదు, మనం ఒకటే బ్యాచ్ ఒకటే కాలేజ్ కదా, ఒక సెల్ఫీ దిగుదాం. ఇప్పుడు సెల్ఫీ దిగకపోతే ప్రపంచాలే మనం మునిగిపోతాయా? సప్లీస్ గురించి మాత్రం ఆలోచించుకో. పోయి పని చూసుకోరా. ప్లీజ్ 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 ప్లీజ్, మళ్ళీ డిస్టర్బ్ చేయను. ఏంట్రా? సెల్ఫీ. సరే ఏడు. చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, నవ్వండి నవ్వండి, కెమెరా చూసి నవ్వండి. ఎస్. ఏమండి ఏమండి, రాలేదండి ఇంకా. నీ లవ్ ఏమో కానీ నీ సెల్ఫీ కోలా నా ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ మెకానికల్. అందుకని ఒక సెల్ఫీ. సరే. ఏయ్, నువ్వేంటి ఫ్లాట్లో? ముందు నీ సంగతి చెప్తా. నా ఫోన్ ఇది. హలో మేడం. అన్నా, ఈ ఫ్లాట్లో ఇంకొకరు ఉన్నారు. అయితే షేరింగ్ ఏంటదిలే మేడం. అయితే మాత్రం అబ్బాయితో షేర్ చేసుకోవాలా? మేడం మీరు ఇంకా లక్కీ తెలుసా? యాక్చువల్లీ అదే 2 BHKలో ఒక్కోసారి 10-20 మందిని కుక్కుతుంటారు మేడం. ఇద్దరే ఉన్నారంటే మీరెంత లక్కీ మేడం. ఏంటి? మేడం వీలైతే అడ్జస్ట్ అవ్వండి, లేదా బయట హోటల్ చూసుకోండి. నాకు మాత్రం మార్నింగ్ ఎక్కడ పిక్ చేసుకోవాలో అప్డేట్ ఇవ్వండి చాలు. ఉంటాను మేడం. అన్నా, వేస్ట్. ఇప్పటికప్పుడు ఫ్లాట్ అంటే ఖర్చులు వాసిపోతాయి. అయినా ఇది 2 BHK కదా. నా రూమ్లో నేనుంటా, వాడు ఉంటాడు. బిర్యానీ అదిరింది. పీసెస్ ఏమైనా వేసుకున్నాం. కూర్చోండి. ఎందుకు శ్రావణి గారు అంత కోపం? నేనేమైనా మిమ్మల్ని తిట్టానా, కొట్టానా, అలాగా బలవంతం చేశానా? ఏదో ఒక 4 సార్లు ప్రపోజ్ చేశాను, మీరు రిజెక్ట్ చేశారు. అయితే గీతే నా లవ్ రిజెక్ట్ అయినందుకు నేను ఫీల్ అవ్వాలి కానీ మీరు ఫీల్ అవుతారంటే? మనమేం శత్రువులం కాదండి. బీ నార్మల్. బిర్యానీ బాగుంది, తినండి. నిజమే కదా, ప్రపోజ్ ఏదో చేసింది. అవును, సప్లీలన్నీ క్లియర్ అయిపోయాయా? జాబ్ సర్చింగ్, అది కూడా టాప్ MNC కంపెనీ. ఫైనల్ రౌండ్ మనిద్దరమా? సప్లైస్ అన్ని ఒక సిట్టింగ్లో క్లోజ్ చేసేసానండి. ఇంకా జాబ్ అంటారా, దానికి బుర్రలో గుజ్జుతో సంబంధం కానీ పర్సంటేజ్తో సంబంధం ఉందండి. సప్లీస్ అన్నీ ఒక్క సిట్టింగ్లో అంటే గ్రేట్. అదే నిజమేలే, నాకు 92%. ఏం ఉపయోగం? కంటెంట్ ఉండాలంతే. మరీ అంత ఫీల్ అవ్వకండి. ఏ టాలెంట్ లేకుండా ఎక్కడి దాకా వచ్చారా ఏంటి? రేపు మీరు జాబ్ ఖచ్చితంగా కొట్టేస్తారు చూడండి. హోప్ సో. నాకు ఒక డౌటు అడగనా? అడగండి. ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇయర్లీ వచ్చే బర్త్డే లాగా ఒక్కో వ్యాలంటైన్స్ డేకి వచ్చి ప్రపోజ్ చేస్తావు. నో అని చెప్పగానే కనిపించకుండా మాయమైపోతావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి వస్తావు. అసలు ఇదేం లాజిక్? మరి ఇంకేం చేయాలండి? ఏం చెయ్యాలంటావేంటి? అమ్మాయిని ఫాలో చెయ్యాలి, తన ఇష్టాలేంటో తెలుసుకోవాలి,
బర్త్డేస్, న్యూ ఇయర్, వ్యాలంటైన్స్ డే, ఉమెన్స్ డే ఇలా డేస్తో సంబంధం లేకుండా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి అమ్మాయిని ఏదో ఒక రకంగా పడేసి ఎంజాయ్ చేయాలి. నువ్వేమో ఇలా చేసావు. ఇప్పుడు అవన్నీ చేయలేదని ఫీల్ అవుతున్నారా ఏంటి? హే చిచి, అలా ఏం కాదు. అలాంటివి ఏమైనా చేస్తుంటే చెంప పగలేదు. ఇప్పుడు ఏదో పగలనట్టు. ఏంటి? ఆ, అదే మీరు కాలేజ్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేనే. రిజెక్ట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత ఆ నానిగాడు, చందుగాడు, విమల్ గాడు ఇలా జూనియర్లు సీనియర్లు కలిపి ఓ 10-12 మంది ప్రపోజ్ చేసినట్టున్నారు. అందరికీ నోనే కదా చెప్పారు. కొంతమంది మీరు నో చెప్పారని లైట్ తీసుకుంటే, కొంతమంది మీ బూతులకి, ఇంకొంతమంది మీ చెంపదెబ్బలకి పోయారు. అన్నీ బాగానే తెలుసుకున్నావే. మరి ఇన్ని తెలుసుకున్నావుడివి నా వెంట ఎందుకు పడలేదు? ప్రేమంటే వెంటపడ్డం కాదండి, ప్రేమంటే ఫ్రీడమ్. మీకు ఆ టైంలో ప్రేమించే మూడ్ లేదు, మీరప్పుడు చదువుతో ప్రేమలో ఉన్నారు. అందుకే మీ ఫ్రీడమ్ మీకు ఇచ్చి మీ గోల్ మీద ఫోకస్ చేసుకోవడానికి ఫ్రీ బోర్డ్లా వదిలేశాను. ఐఎమ్ సారీ. ఎందుకండి? నువ్వు ప్రపోజ్ చేసిన ప్రతిసారి ఇన్సల్ట్ చేసి బాధ పెట్టినందుకు. చచ్చా, నేను మీకు ఎదురుపడ్డ 4 సార్లు నా లైఫ్ యూటర్న్ తీసుకుందండి, కొత్తగా మారిపోయింది. అదెలా? చెప్తా. ఫస్ట్ ఇయర్ వచ్చి ప్రపోజ్ చేశాను, మెకానికల్ అని చిన్న చూపు చూశారు. దాంతో అసలు ఈ మెకానికల్ వాళ్ళు ఏమేం చేస్తారు, అసలు ఈ మెకానిజంని ఎక్కడ వాడతారా అని ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయడంతో పాటు స్టిల్ ఈ సెకండ్ వరకు మెకానిజంలో ఉన్న ప్రతి ఇన్వెన్షన్ మీద అప్డేటెడ్గా ఉన్నాను. సెకండ్ ఇయర్ మళ్ళీ వచ్చాను, M1 అన్నారు. అసలు ఈ M1ని ఒక అమ్మాయి లవ్ అండ్ రిలేషన్షిప్తో పోల్చేంత ఏముందా అని దాన్ని బెండి తీసా. యు నో వాట్, ఆఫ్టర్ దట్ M1లో నా పర్సంటేజ్ 98. మళ్ళీ థర్డ్ ఇయర్. ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలుసు, కానీ మరి ఆ ఏజ్లో అదే కదా క్రేజ్. ఏదో సరదాగా ఉంటుందని అలవాటు చేసుకున్నాను. కానీ మీకు అవి ఇష్టం ఉండవని తెలిసి అవి ఆ క్షణమే వదిలేశాను. ఫైనల్గా ఫోర్త్ ఇయర్. మీరు యూఎస్ వెళ్ళిపోవడం అనే దానికన్నా నా బ్యాక్లాగ్సే పెద్ద మ్యాటర్ అన్నట్టు చెప్పారుగా. దాంతో నా 4.2తో పాటు నాకున్న డజన్ సప్లైస్ సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేశా. 8 ఏళ్ళకు అవుతుంది అనుకున్న బీటెక్ 4 ఇయర్స్లోనే కంప్లీట్ చేశా, అది కూడా ఫస్ట్ క్లాస్లో. ఇలా మీరు నాకు ఎదురుపడ్డ ప్రతిసారి నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారండి. అది వదిలేసి నన్ను బాధ పెట్టారంటారేంటండి బాబు. వాటర్ తీసుకోండి. అండ్ అయితే నా బిహేవియర్ వల్ల నీ లైఫ్లో ఇంత చేంజ్ వచ్చిందా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇలాంటి క్రెడిట్లు దొబ్బేయడానికి ముందుంటారు మీ అమ్మాయిలు. అవునండి, మీకు ఈ చదువు అన్నా, టాప్ MNC కంపెనీలో జాబ్ అన్నా ఎందుకండి అంత పిచ్చి? అవసరమా? నేను తిన్నది అరిగిపోయేలాగా అన్ని క్వశ్చన్స్ అడిగారు, నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పట్లేదు. సర్లే ఏడవకు, చెప్తాను. మరి చెప్పండి. మాది ఒకప్పుడు బాగా బతికిన ఫ్యామిలీ. నాన్న తాగుడు తిరుగుడు వల్ల అంతా పోయింది. అమ్మ చాలా ఇబ్బందులు పడింది. తనకే చదువుంటే తన కాళ్ళ మీద తనే నిలబడేది కదా అని చెప్పేది. అందుకే చేసుకున్నవాడు వదిలేసినా సరే చదువు అనేది ఉంటే తన కాళ్ళ మీద తను నిలబడి ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా బతకొచ్చు అని నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండేది. అందుకే నాకు ఈ రిలేషన్స్ అన్నా మిగతా వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకేలేండి, సూపర్. ఇంకా 1 స్టెప్ అవేలో ఉన్నారు మీ గోల్ రీచ్ అవటానికి. అయిపోతారులేండి. మీరు ప్రశాంతంగా బిర్యానీ తిని పడుకోండి. ఖచ్చితంగా రేపు మీకు జాబ్ వచ్చేస్తుంది. మనం రేపు పార్టీ చేసుకుందాం. సరే, కాకపోతే డబ్బులు మీవే మరి. ఐ లవ్ యూ శ్రావణి. సరే శ్రావణి, టేక్ కేర్, బాయ్. హలో అండి. మెకానికల్ అబ్బాయి
ఐటీ అమ్మాయి. సో ఈ సిరీస్ మొత్తం నేనే చాలా క్యూట్గా బాగా యాక్ట్ చేశాను. అంత లేదు బొక్క. మన మెకానికల్ అందరూ కింద కామెంట్ చేయండి భయ, మన అంత పవర్ ఏంటో సీనే చూపించండి. లేదు. చాలా ఎక్స్ట్రా చేస్తుంది మీ ఐటీ power గురించి మాట్లాడి. power station లో చూపించుకోండి. నిజంగానే ఐటీ IT ఎంప్లాయ్ అనమాట, సో కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మీ పవర్ ఏంటో చూపించండి.